హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియో చూపిస్తున్నాను. చూడండి, ఇది బ్లౌజ్ పీసు, రెండు స్లీవ్కి వచ్చింది. ఇది రెండు బీడ్స్ వచ్చినాయండి. ఇది లైనింగ్ తెచ్చుకున్నాను, 110 తెచ్చుకున్నాను లైనింగ్. ఇది మెజర్మెంట్ బ్లౌజు. బ్యాక్ హుక్స్ అండి, ఇది బ్యాక్ హుక్స్. ఇప్పుడు మనము కటింగ్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ముందుగా చూస్తున్నట్లయితే, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. ఇది బ్యాక్ హుక్స్కి ఫస్ట్ ఒక లైన్ వేసుకున్నాము, ఇంకొక లైన్ ఇది వేసుకున్న తర్వాత ఇది లెంత్ ఎంత ఉందో చూడాలి ఫ్రెండ్స్. లెంత్ ఎంత ఉందో చూద్దాము. లెంత్ 14 ఉందండి. 14కి 1 ఇంచ్ చేర్చుకొని మనము 15 పెట్టుకున్నాము. 15 పెట్టుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా చేర్చుకొని పైన కింద కచాకి అంతటికి చేర్చి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. మీరు కూడా ఎవరైనా మీ బ్లౌజ్ ఈ సైజు ఉంటే మీరు కూడా మీ బ్లౌజ్ ఇలా కుట్టుకోనికి కట్ చేసి కుట్టుకోవడానికి చూడండి. ఈ కటింగ్ చూసి చేసుకోండి. మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటేనో కింద కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చెస్ట్ సైజు 8.5, 1.5 ఎక్స్ట్రా, 8.5. ఇది 1.5. ఇది అయిన తర్వాత నెక్కి వెళ్ళిపోదాము. ఫుల్ షోల్డర్ 5.5. నెక్కి 2 కాలు పెట్టినాను, కచా కొంచెం. ఫుల్ షోల్డర్ 5.5. ఇప్పుడు 5.5 అయిన తర్వాత మీకు లైట్ కలర్ కదా, బ్లూ మార్క్ కనిపిస్తా ఉంటే కొంచెం జూమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా కొంచెం కనిపించకపోతే హార్మోన్కి 6 తీసుకున్నాను. 6 తీసుకున్నాక లైన్ వేసినాను చూడండి. 6కి ఇది ఆర్మోల్ స్కేల్. ఇది ఆర్మోల్ స్కేల్ అయితే నీట్గా వస్తుంది, రింకల్స్ రాకుండా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆర్మోల్కి 7.5 రావాలా, కరెక్ట్గా వచ్చింది నాకు. చూడండి మీరు కూడా ఒకసారి ఫ్రెండ్స్, 7.5 కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చూద్దాం. వీటికి ఇట్లా మధ్యలోకి మట్ట పెట్టి డీప్ని చూసుకోవాలి. ఇలా చూద్దాం. చూడండి ఇక్కడికి ఉంది నెక్. మొత్తం వీటికి 10.30 ఉంది. డీప్ 10.30 ఉంది. రౌండ్ నెక్ కావాలంట వీటికి. ఇక్కడ ఇది బ్యాక్ హుక్స్. చెస్ట్ 34, వేస్ట్ 31 ఉంది. ఓకేనా. ఇది ఇప్పుడు 3 ఇంచులు బ్రాడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. వీళ్ళకి ట్యాగ్ ఉంది, కొంచెం బ్రాడ్ పెట్టినా పర్వాలేదు. ఇలా చేసుకొని ఇలా రౌండ్ నెక్కి నేను తెచ్చుకున్నాను. ఈ ఆర్మర్ స్కేల్ ఇలా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇలా వస్తా కొంచెం కరువు తీసుకుంటే రౌండ్ నెక్ నీట్గా వస్తుంది. పైపింగ్ పెడతాం కదా, కొంచెం హైలైట్గా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది బ్యాక్ నెక్. మీకు ఇంకొకసారి కావాలంటే చెప్తాను. చూడండి, 8.5 చెస్ట్, 1.5 వేస్ట్. ఓకేనా. ఇది 1.5. షోల్డర్ 5.5. ఆర్మోల్ 6 పెట్టుకున్నాను. ఇది ఆర్మోల్ కరువు స్కేల్తో తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది, రింకల్స్ రాదు. బ్యాక్ నెక్ డీప్ 10.30 ఉంది. ఇది రౌండ్ నెక్. ఆర్మోల్ స్కేల్ ఉపయోగించుకొని చేస్తే నీట్గా వస్తుంది మనకు కరువు షేపు. 31ని డివైడ్ చేసుకున్నాము ఇప్పుడు మనము. చూడండి, 30.5, 31 హాఫ్ ఇంచుకి ఏముందిలేండి, 31 తీసుకున్నాము. ఇప్పుడు మనం వేస్ట్ సైజు 30, దాంట్లో 4వ భాగం తీసుకొని మార్క్ పెట్టుకోవాలండి. ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 8 డాట్ ఫ్రెండ్స్. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకునేది. ఇక్కడ 3 ఇంచులు పెట్టుకున్నాం డాట్ పొడవు. ఓకేనా. ఇప్పుడు వీలర్ సైన్తో మనం మార్క్ వేసుకున్నాము. ఇప్పుడు
బ్యాక్ సైడ్ కూడా పడిపోతుంది మార్క్ మనకి. ఇది బ్యాక్ హుక్, ఈ రౌండ్ నెక్ పైపింగ్ ఇచ్చిన తర్వాత నేను కట్ చేసుకుంటా. అప్పుడు పైపింగ్